ఓకే. బయోలాజికల్ అంటే ఎలా అంటే మన బాడీ ఉన్న విధానం బట్టి మనం మన ఎన్వైరన్మెంట్‌కి రెస్పాన్స్ ఇవ్వడం వేరే ఉంటుంది. ఒకటి జెనెటిక్ పరంగా మీ పేరెంట్స్ బాగా స్ట్రెస్ తీసుకునేవాళ్ళు, లేదంటే కొంచెం జాగ్రత్త ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ ఉంటే పిల్లలు కూడా అట్లా ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది ఎలాగో. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల పర్సనాలిటీ. ఇప్పుడు మనం 7 to 8 ఇయర్స్‌లో వాళ్ళ పర్సనాలిటీ ఇంకా కొంచెం మెల్లిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే మనం 17 ఇయర్స్, 18 ఇయర్స్‌కి వచ్చినప్పుడు మన ఐడెంటిటీ ఇది, మన పర్సనాలిటీ ఇది అని తెలిసిపోతుంది. ఈ పర్సనాలిటీలో కూడా కొంచెం భాగం అనేది బయోలాజికల్, జెనెటిక్ ఈ విషయాల వల్ల వస్తుందన్నమాట. సో మన స్వభావం, మనం ఎలా ఉంటున్నాము, మనం చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటామా, ఎవరైనా చిన్న మాట అంటే మనం ఎక్కువసేపు దాని గురించి ఆలోచిస్తామా, మనం ఏదైనా పర్ఫెక్షనిజం కోరుకుంటున్నామా, అంటే అన్ని థింగ్స్ నేను ఏమేమైతే చేస్తున్నానో దాంట్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఒక మిస్టేక్ ఉంది అంటే ఇంక నేను వేస్ట్. అలా ఎక్స్ట్రీమ్గా పర్ఫెక్షనిజం కోరుకుంటున్నామా, మనం స్వభావంతోనే అలా ఉన్నామా అనేది చూసుకోవాలి. ఇవి డెఫినెట్గా ఎక్కువ అకాడమిక్ స్ట్రెస్ తీసుకోవడానికి దారి తీస్తుందన్నమాట.